వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. పోలవరం నిర్వాసితులకు గుడ్ న్యూస్. 900 కోట్లతో పునరావాసం. మంత్రి నిమ్మల రామానాయుడు. నకిలీ మద్యం సర్కార్పై ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు. శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద. 5 గేట్లు ఎత్తి నీటి విడుదల. 2026 మే నెల చివరి వరకు 28,946 మందికి సుమారు 900 కోట్లతో పునరావాసం కల్పిస్తామని ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. 2027 మార్చి వరకు పోలవరం నిర్వాసితులను పునరావాసం పూర్తి చేస్తామని తెలిపారు. పడకేసిన పోలవరం పనులను కార్యరూపం దాల్చేలా పనిచేస్తున్నామన్నారు. తాజాగా ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ డిజైన్స్, అనుమతులపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ పోలవరం పనులు జరుగుతున్న తీరు పట్ల కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర పోలవరం నిర్మాణానికి ఇచ్చే ప్రతి రూపాయిను సద్వినియోగం చేస్తున్నామని తెలిపారు. 2027 డిసెంబర్ నాటికి ప్రధాని చేతుల మీదుగా పోలవరాన్ని జాతికి అంకితం చేసేందుకు ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను ఆహ్వానించినట్లు చెప్పారు. బీహార్ ఎన్నికల తర్వాత ఆయన వస్తారని చెప్పారన్నారు. కూడా పిలవడం జరిగింది అని అంటే ఆ యొక్క ఇళ్ల నిర్మాణంలో ఈ యొక్క ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చిత్తశుద్ధి. మరి 5 సంవత్సరాలు వాళ్ళకి పాలన ఇస్తే మరి ఇటువంటి ప్రక్రియకి అసలు రూపకల్పన చేసినటువంటి పరిస్థితి లేదు. మేము మొదటి సంవత్సరంలోనే 900 కోట్ల రూపాయలు ఏదైతే ఆ బ్యాలెన్స్ పనుల కోసం మేము ఆల్రెడీ టెండర్స్ పిలవడం జరిగింది. దీనికి కూడా మేము టార్గెట్ పెట్టుకుని 2026 మే నెల కల్లా ఈ యొక్క 20,946కు సంబంధించినటువంటి ఫ్యామిలీస్కి ఈ 900 కోట్ల రూపాయలతోటి ఆ బ్యాలెన్స్ ఇళ్ళు, అదేవిధంగా మౌలిక వసతులు పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో ముందుకు పెట్టుకున్నామని చెప్పి దానికి అనుగుణంగా పనిచేస్తూ ఉన్నాం. ఇంకా మిగిలింది ఏదైతే 2022లో మరి రైడార్ సర్వే ద్వారా 17,174 ఏదైతే నిర్వాసితులను గుర్తించారో వాళ్ళకి సంబంధించినటువంటి 48 ఆవాసాలు ఏవైతే 6 మండలాల్లో ఉన్నాయో మరి అవి కూడా గత 5 సంవత్సరాల పాలనలో కనీసం వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ కానీ మరి ఏమీ కూడా దృష్టి పెట్టాల. మళ్ళీ మేము మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వాళ్ళకి సంబంధించిన సామాజిక ఆర్థిక సర్వే చేసాం వచ్చిన వెంటనే. అదేవిధంగా 48 ఆవాసాల్లో గ్రామ సభలు నిర్వహించాం. అదేవిధంగా ఆ నిర్వాసితులకు సంబంధించి భూమి ఏదైతే ఉందో R&R కాలనీల కోసం ఏదైతే ఉందో 9,106 ఎకరాలను ఆల్రెడీ మేము గుర్తించడం జరిగింది. అదేవిధంగా గుర్తించినటువంటి భూమిని కూడా ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి ఆ భూమి దగ్గర తీసుకెళ్లి వాళ్ళని సందర్శించేటువంటి ఏర్పాట్లు కూడా చేసి ఏదైతే దీనికి పోలవరాన్ని ఒక జాతీయ ప్రాజెక్టుగా తీసుకోవడం, ఆ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో మరి ఏదైతే ఆ యొక్క 12,167 కోట్లు ఏదైతే శాంక్షన్ ఇచ్చామో మరి దానికి కూడా నరేంద్ర మోడీ గారు కూడా మరి ఆయన సాయం అందిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అనుకున్నటువంటి లక్ష్యానికి ఇది పూర్తి చేయాలి అని మరి పాటిల్ గారి ఇందాక రివ్యూలో కూడా అనుకున్నప్పుడు చాలా క్లియర్గా ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద చాలా సీరియస్గా మొన్న కూడా డిస్కషన్ చేశాం. 2027 డిసెంబర్ ఏదైతే టార్గెట్ పెట్టారో అవకాశం ఉంటే 2027 జూన్కే పుష్కరాలు, గోదావరి పుష్కరాలు ఉన్నాయి కాబట్టి అవకాశం ఉంటే 2027 పుష్కరాలకు పూర్తి అయ్యేటువంటి అవకాశాన్ని కూడా పరిశీలించమని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అందుచేత అది తప్పనిసరిగా అవకాశాన్ని కూడా పరిశీలించుకుంటూ మేము ముందుకెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా 2027లో మరి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా పోలవరం ప్రాజెక్టుని జాతికి అంకితం చేసేటువంటి విధంగా, ఆ లక్ష్యాన్ని చేరుకునేటువంటి విధంగా పనులు పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఇందాక రివ్యూ మీటింగ్లో కూడా మేము కూడా స్పష్టంగా మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా హామీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డిజైన్స్ అంటే ఇంకా ఏదైనా బ్యాలెన్స్ గ్యాప్ 2లో క్లే పోర్షన్లో కానీ శాండ్ పోర్షన్లో కానీ ఇంకా డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇందాక డిస్కషన్లో ఏదైతే మరి CWC కానీ PPA కానీ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో అందరి చోట్ల నుంచి సమన్వయం చేసుకుని ఆఫ్రీ కానీ అన్ని సమన్వయం చేసుకుని ఇన్ టైంలో కూడా ఎప్పటికప్పుడు డిజైన్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసి ఆ లక్ష్యాన్ని చేరుకునేటువంటి విధంగా మరి కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని చెప్పి
మరి కేంద్ర మంత్రివర్యులు పాటిల్ గారు కూడా స్పష్టంగా హామీ ఇచ్చారు. అందుకు ఆయనకి అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా మరి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. నకిలీ మద్యం వ్యవహారంపై కూటమి సర్కార్పై సంచలన ఆరోపణలు చేశారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. నారావారి సారా ఏ స్థాయిలో అమ్ముతున్నారో ఇట్టే అర్థమైపోతుందని మండిపడ్డారు. రాయలసీమ, కోస్తా ఆంధ్రాలో నకిలీ మద్యం కంపెనీలను ఏర్పాటు చేసి నారావారి ఎన్ బ్రాండ్తో ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారన్నారు ఆయన. మొలకల చెరువులో ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి నకిలీ మద్యం సీజ్ చేశారని, దీంతో టీడీపీ అడ్డంగా బుక్ అయిపోయిందన్నారు. మొలకల చెరువులో తయారు చేస్తున్న మద్యాన్ని రాయలసీమకు మళ్లిస్తూ, కృష్ణా జిల్లాలో తయారు చేస్తున్న నకిలీ మద్యాన్ని కోస్తాంధ్రకు తరలిస్తూ కోర్టు దండుకున్నారని, ఇప్పటి వరకు 5,280 కోట్ల రూపాయలు విలువైన అమ్మకాలు జరిగాయని అన్నారు. మనం చూస్తూ ఉన్నాం నకిలీ మద్యం కుంభకోణం. ఎన్ బ్రాండ్ సారా, నారావారి సారా ఏ స్థాయిలో అంటే ఇప్పటికే 5,280 కోట్ల రూపాయలకు సంబంధించిన అమ్మకాలు జరిగినాయి. 48 కోట్ల కేసులు, క్వార్టర్ బాటిల్స్ మొత్తం ఈ లిక్కర్ పాలసీ, కొత్త లిక్కర్ పాలసీ వచ్చినప్పటి నుంచి 111 కోట్ల రూపాయల క్వార్టర్ బాటిల్స్ సేల్ అయితే, అందులో 48 కోట్ల రూపాయల క్వార్టర్ బాటిల్స్, 48 కోట్ల క్వార్టర్ బాటిల్స్ విచ్ అకౌంట్స్ టు ఇంటూ 110 రూపాయలు కొడితే 5,280 కోట్ల రూపాయలు. అంటే కేవలం సంవత్సరం రోజుల్లో ప్రజల ప్రాణాల మీద ఏమాత్రం శ్రద్ధ లేకుండా మీ ఎన్ బ్రాండ్ సారా, నారావారి సారాను, కల్తీ మద్యాన్ని ప్రజలకు అందించి 5,280 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడి ప్రజల ఆరోగ్యాలతో, ప్రాణాలతో చెలగాటమాడింది ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. ఇంత ఘోరంగా మొలకల చెరువు సాక్షిగా, కృష్ణా జిల్లా సాక్షిగా ఇంత ఘోరంగా మీరు ఎక్స్పోజ్ అయిన తర్వాత కూడా మొలకల చెరువు నుంచి గ్రేటర్ రాయలసీమ మొత్తం సప్లై అంట, కృష్ణా జిల్లా నుంచి కోస్టల్ ఆంధ్ర, ఉత్తరాంధ్ర మొత్తం సప్లై అంట నకిలీ మద్యం. ఆధారాలతో సహా, ప్రూఫ్స్తో సహా అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కూడా ఏమాత్రం చలనం లేకుండా ఉందంటే నిజంగా ప్రజలు బాధపడుతూ ఉన్నారు, రిపెంట్ అవుతూ ఉన్నారు. ఇటువంటి ప్రభుత్వానికే మనం ఓటేసింది. చంద్రబాబు నాయుడు వస్తే అన్నిదో సంక్షోభాలను కూడా అవకాశాలుగా మార్చుకుంటా అన్నాడు. మరి ఇదేనేమో సంక్షోభాన్ని కూడా అవకాశంగా మార్చుకోవడం అంటే ఈ మాదిరి కల్తీ మద్యాన్ని, నకిలీ మద్యాన్ని, నారావారి సారా, ఎన్ బ్రాండ్ సారాను ప్రజలకు అందించి ఫేక్ స్టిక్కర్లు మాత్రం ఒక స్టిక్కర్ ఒకటే ఒరిజినల్, బాటిల్లో మందంతా కల్తీనే. సో ఈ మాదిరి ప్రజలను దారుణంగా మోసం చేసి, ఈ మాదిరి ప్రజల బలహీనత మీద కొట్టి దారుణంగా మోసం చేసి, నిజంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ తప్పు, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ తప్పును కప్పిపుచ్చుకోలేని తప్పు, క్షమించరాని తప్పు. ఖచ్చితంగా దీనికి రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ చూపి ఈ మద్యం కుంభకోణం మీద ఒక ఎంక్వైరీకి ఆదేశించి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని, ఆయన ప్రభుత్వాన్ని ఖచ్చితంగా టాస్క్లో తీసుకోవాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీడియో రిలీజ్ చేసి ఇది ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు, నేను ఆరోగ్య రీత్యా నాకు బాగలేదు, నేను శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జూరాల, సుంకేస్ల ప్రాజెక్టుల నుంచి వరద పెరుగుతుండటంతో మరో గేటు ఎత్తి ప్రస్తుతం 5 స్పిల్వే గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 2,14,967 క్యూసెక్ల నీరు చేరుతుండగా 2,11,337 క్యూసెక్లు దిగువకు విడుదల చేస్తున్నారు. 5 స్పిల్వే గేట్ల ద్వారా 1,40,375 క్యూసెక్లు నాగార్జున సాగర్కు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం అంతే మొత్తంలో నీరు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం అంతే మొత్తంలో నీటి నిల్వ కొనసాగుతోంది.
శుక్రవారం రాత్రి ఆవిష్కృతమైంది. ముందుగా తొలక వాహనంపై శ్రీవారు అమ్మవార్ల కళ్యాణ ముహూర్తాలను ఉంచి అలంకరించి ఆలయ తూర్పు రాజగోపురం ముందు అనివేటి మండపంలో ప్రత్యేకించి ఏర్పాటు చేసిన వేదిక దగ్గరకు అట్టహాసంగా తీసుకువచ్చారు. అంతకుముందే వేదికను వివిధ రకాల పుష్పాలతో కళా సౌందర్యాలతో నయనాందకరంగా అలంకరించారు. వేదికపై ఉంచిన బంగారు సింహాసనంపై కళ్యాణమూర్తులను ఉంచి అలంకరించి అర్చకులు కళ్యాణ తంతును ప్రారంభించారు. పాంచాహినిక దీక్షతో అశ్వయుజ మాస ఆగ్రమాన్ని అనుసరించి జరిగిన ఈ కళ్యాణ తంతులో భాగంగా ఆలయ అర్చకులు సర్వ దేవతారాధన సంకల్పం కంకణ పూజలు నిర్వహించారు. గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు మరియు ఉంగుటూరు శాసనసభ్యులు ధర్మరాజు పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే చైర్మన్ రాజా ఎస్వి సుధాకర్ రావు దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. హన్మకొండ ఓట్ చోరీకి పాల్పడిన బీజేపీ ప్రభుత్వం, బీజేపీ కనుసన్నలో నడుస్తున్న ఈసీ తీరుపై రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఓట్ చోరీపై సంతకాల సేకరణ కార్యక్రమం కాజీపేట చౌరస్తాలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కడియం కావ్య పాల్గొన్నారు. ఓట్ చోరీ ఆపాలని కేంద్రానికి సంతకం చేసి తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఓట్ చోరీపై బూత్ స్థాయి, డివిజన్ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు ఇంటింటికి తిరిగి సంతకాలని సేకరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటు హక్కు కోల్పోవడం అంటే సర్వం కోల్పోవడం అని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు గతంలో ఓట్లను అపహరించారని, శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో వ్యత్యాసం ఉందని చెప్పారు. ప్రజలందరూ మాకెందుకు అనుకుంటే బీజేపీ ప్రభుత్వం ఈసీతో కలిసి మన ఓట్లను చోరీ చేస్తున్నదని గుర్తు చేశారు. గడిచిన చాలా కాలంగా రాహుల్ గాంధీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంకు పాల్పడిన ఓట్ల చోరీపై అలుపెరగడి పోరాటం చేస్తున్నారని అన్నారు. వెనక జరగండి. రవాణా ఏడి హలో, ఆంధ్రజ్యోతి కడుకు రవాణా ఎక్కడ రావాలి? రెండు 2000 టీఆర్ఎస్ కు 200 బీజేపీకి ఉన్నది. కానీ పార్లమెంట్ ఎలక్షన్లకు వచ్చే వరకు 3000 కాంగ్రెస్ అట్లనే ఉంటది. కానీ 2000 ఉన్న బీఆర్ఎస్ ఓట్లు టీఆర్ఎస్ కు పోతాయి, బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పోతాయి. బీజేపీలో ఉన్న 200 ఓట్లు బీఆర్ఎస్ కు ఉంటాయి. అంటే వీరి యొక్క అక్రమ పొత్తుని మనందరం గుర్తించాలి. సరే, వాళ్ళ చావు వాళ్ళు చచ్చింది కదా అని మనం సప్పుడే కూర్చుంటే, మహారాష్ట్రలో
పక్కన కర్ణాటకలో మరియు ఇంకా ప్రత్యేకంగా చూడాలంటే అసలు ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. అన్ని దోకాబాద్ చేసి ఇవాళ వీళ్ళు దోచుకున్న డబ్బులతోటి ఓట్ చోరీలకు పాల్పడుతున్నారు. దోచుకున్న డబ్బులని అధికారాన్ని కొనే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలను కొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆఖరికి ఈసీని లొంగ తీసుకొని ఓట్ చోరీకి పాల్పడితే మా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తీసుకున్న ఉద్యమానికి ప్రతి గ్రామం, ప్రతి ఓటు, ప్రతి బూత్ దగ్గర నుంచి మనం ప్రారంభించాలి. కార్యకర్తలం, నాయకులం అందరం కూడా ముందుకు వెళ్లి బూతులలో ఉన్న బూత్ లిస్టు తీసుకొని, పార్టీ ఆఫీస్ నుంచి బూత్ లిస్టు ఇస్తారు, ఆ బూత్ లిస్టులలో తీసుకొని వీటిని మనం ముందు పెట్టుకొని విచారణ చేసుకుంటూ పోయి ఎక్కడెక్కడ తప్పుల్ని అవన్నీ ఎండగట్టి చూపిస్తేనే మనం రేపైనా మనం మనుగడ దక్కుతుంది. ప్రజాస్వామ్యంలో మనం నిలబడగలుగుతాం. మనం కేవలం ప్రజల అభిప్రాయం మేరకు ఓటు హక్కు ఉండాలని చెప్పి కోరుకునే వాళ్ళం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కానీ ఇలా బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ఎంతసేపు దోచుకున్న డబ్బుతోటి అడ్డదారిలో రావాలని ఇచ్చేస్తారు. నిన్న మరి ఓట్ చోరీ కార్యక్రమం అనేది ఎంత ప్రమాదకరమైనదంటే ప్రజాస్వామ్యంలో మన ఓటు హక్కుని మనం కోల్పోతే సర్వం కోల్పోయినట్లు. ఇవాళ దొంగచాటుగా అధికారంలోకి రావటానికి ఈ బీజేపీ మరియు బీఆర్ఎస్ దానికి వంత పలుకుతుంటూ గతంలో ఓట్లను కూడా మనం చూసాం. ఎంపీ ఎలక్షన్లప్పుడు మీరు ఏ బూత్ అయినా తీసుకోండి, నియోజకవర్గమో లేకపోతే ఇంకేదో చెప్పంటే ప్రతి బూత్ లో ఎమ్మెల్యే ఎలక్షన్ల దేశ అత్యున్నత న్యాయస్థానం ముఖ్య న్యాయాధికారి జస్టిస్ బిఆర్ గవాయ్పై రాకేష్ అనే న్యాయవాది దాడికి యత్నించిన ఘోర ఉదంతంలో నిజమైన సూత్రధారులు ఎవరన్నది నిగ్గు తేల్చాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ డిమాండ్ చేశారు. కడపలోని తన కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అత్యంత అమానవీయమైన ఈ ఘటన భారతదేశ న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా విమర్శించారు. ఈ నేపథ్యంలో సిబిఐపై ఈ దాడికి ప్రయత్నించడం అనేక సందేహాలకు తావిస్తుందన్నారు. న్యాయ వ్యవస్థను తమ గుప్పెట్లోకి తీసుకుని తద్వారా అశాంతి, హింస, అరాచక పరిస్థితులను వ్యాపింపచేసేందుకు సూత్రధారులు ప్రయత్నించినట్లు ప్రచారం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ జిల్లా సెల్ అధ్యక్షుడు మాయా నరమహతుల్లా ఖాన్, మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమల్ బాషా తదితరులు పాల్గొన్నారు. నుంచి ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా సుప్రీంకోర్టు జరుగుతున్న సమయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం న్యాయాధికారి జస్టిస్ బిఆర్ గవాయ్పై తన ఎడమకాలి బూటును తీసి విసిరివేయడానికి చేసిన ప్రయత్నం చాలా అమానుషం, తీవ్రమైన చర్య. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రతి ఒక్కరూ కూడా యావత్ భారతదేశంతో పాటు ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ కూడా ఈ ఘటనను ఖండిస్తున్నారు. కానీ తాను చేసిన ఈ దాడికి కారణం సనాతన ధర్మాన్ని ఎవరైనా మాట్లాడితే సహించనని సదరు న్యాయవాది రాకేష్ రోషన్ చెప్పడాన్ని చూస్తే దీని వెనుక సూత్రధారులు ఎవరున్నారో అనేది అందరికీ అర్థమవుతుంది. స్వతంత్ర న్యాయ వ్యవస్థను దెబ్బతీసేందుకే మత విద్వేష పాలకుల పన్నాగంలో అతను పాత్రధారిగా ఈ ఘటన చేసినట్లు అర్థమవుతుంది. దీని వెనుక న్యాయ వ్యవస్థను, చీఫ్ జస్టిస్ను బెదిరించడానికే జరిగిన ప్రయత్నంగా భావిస్తున్నాం. నిష్పాక్షిక న్యాయాన్ని అందిస్తున్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ గవాయ్ తాను ప్రజల పక్షాన రాజ్యాంగబద్ధంగా, న్యాయపరంగా తీర్పులు వెలువరిస్తున్నారు. అయితే ఇది కంటగింపుగా మారిన పాలకవర్గం కానీ ఇతరత్ర వ్యక్తుల వల్ల కానీ ఈ ఘటన ఉద్దేశంగా ఉందనే బలమైన సందేహాలు వినిపిస్తున్నాయి. ఇటీవల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది
వేడుకల్లో నడిపూడి నుంచి చల్లపల్లి వరకు తొలి విడత సర్వేరాలను ఈ రోజు వేయడం ప్రారంభించారు. శాసనసభ్యులతో పాటు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, జేసీ నిశాంతి, ఆర్డీఓ మాధవిల సమక్షంలో ఈ రాయిలు పాతడం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దీన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ప్రస్తుతం తాము సర్వే చేసి స్థల నిర్ధారణ చేస్తున్నామని, అవసరాలకు అనుగుణంగా అక్రమాలను తొలగించడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. కాలువ వెంబడి ఉన్న అక్రమాలను గుర్తించి వాటిని త్వరలో చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. నడిపూడి కొత్త వంతెన నుంచి నల్ల వంతెన వరకు 20 అడుగుల రోడ్డు వెడల్పు చేస్తామని ఆనందరావు అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అశోక్ ప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, ఆముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి అధికారి జయలక్ష్మి, బాబ్జీ, చొల్లంగి సాయిబాబు, కంచిపల్లి అబ్బులు, లింగోలు పండు, నల్లా వెంకటేశ్వరరావు, బోనం సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. మనకి టోటల్ మన జిల్లాలో కెనాల్స్ నెట్వర్క్ ఒక 600 కిలోమీటర్లు ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ 1200 కిలోమీటర్లు మనకి బండ్స్ ఉన్నాయి, కెనాల్ బండ్స్. డ్రైన్స్ ఒక 1200 కిలోమీటర్లు ఉన్నాయి, అంటే 2400 కిలోమీటర్లు డ్రైన్ బండ్స్ ఉన్నాయి. సో ఇందులో దగ్గర మనకి హ్యాబిటేషన్స్ చుట్టుపక్కల, అంటే అమలాపురం సరౌండింగ్ ఏరియాస్లో, వెరీ అర్బన్ ఏరియాస్లో, హ్యాబిటేషన్ ఏరియాస్లోనే వీటి యొక్క ఎంక్రోచ్మెంట్ జరుగుతాయి. సో మధ్యలో ఏరియాస్లో కొంచెం ఫ్రీగానే ఉంటాయి. సో మెజారిటీ ఆఫ్ ద ఆస్పెక్ట్ అమలాపురం చుట్టూ ఉన్న దాంట్లో ఇనిషియేట్ చేసాం ఈ ప్రాజెక్ట్, సపోర్ట్ ఫ్రమ్ ఆనరబుల్ ఎమ్మెల్యే. సో ఆయన ఇనిషియేటివ్ తీసుకున్నారు. డెఫినెట్గా ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ దిస్. సో దీన్ని డెఫినెట్గా ఒక 4 months టైంలో గ్యాప్లో దీన్ని ముందుకు తీసుకెళ్ళి టోటల్ డ్రైన్స్ అండ్ టోటల్ కెనాల్స్ యొక్క లెన్స్లో సర్వే చేపెడతాము. సర్వే చేసినంత మాత్రాన ఇట్ డజంట్ మీన్ దట్ ఉన్న వాళ్ళని ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ ఏం చేయట్లేదు. ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా ఓన్లీ బౌండరీ అనేది ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేసి ఎవ్రీ 100 మీటర్స్కి ఒక పిల్లర్ దాంట్లో పోస్ట్ చేస్తున్నాము. అది ఒక 6 feet or 4 feet 9 feet పోల్ ఉంటుంది. అందులో కిందికి ఒక 4 feet ఉంటుంది, 6 feet పైకి 4. ఓకే, సో 4 feet పైకి ఉంటుంది. సో దాని మీద ఇయర్ మార్క్ చేసి పెడతాము. సో దిస్ విల్ బి ద బౌండరీ ఫర్ దిస్ కెనాల్ ఆర్ డ్రైన్ అని చెప్పేసి. సో దాన్ని దాటి కొత్తగా ఎవరు రావద్దు. అండ్ ఎవరైతే ఆల్రెడీ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకున్నాము. ఎన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి, ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నారు, ఎన్ని స్టాచ్యూస్ ఉన్నాయి ఆ ప్లేసెస్లో, వాటిని మెల్లగా కన్సర్న్ ఏరియాలో ఆ కన్సర్న్ పంచాయతీస్తో మాట్లాడి దాన్ని రీప్లేస్ చేయడం. స్లోగా ఎవరికైతే ఇళ్ళ పట్టాలు లేవో వాళ్ళకి కొత్త ప్లేసెస్లో ఇల్లు ఇచ్చిన తర్వాత దెన్ అవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అట్ ది సేమ్ టైం ఎమ్మెల్యే గారు చెప్తున్నట్టుగా ఈ పర్ర అవన్నీ అట్ ది సేమ్ టైం మనకి ఆ డ్రైన్స్ జాయిన్ అయ్యే ప్లేసెస్లో అక్కడ పర్ర ఆక్రమణ వల్ల మనకి ఆ డ్రైన్లో ఉన్న వాటర్ అంతా కూడా ముంపుకి గ్రో అవుతుంది పైన ఉన్న ఏరియాస్లో. సో దాన్ని కూడా నెక్స్ట్ ఒక 1-2 monthsలో సార్ కాంప్రిహెన్సివ్ ఒక సర్వే చేసి దెన్ వీఆర్ గోయింగ్ టు టేక్ యాక్షన్ అకాౌంట్. ఓకే, సో దిస్ ఇస్ ఎ గుడ్ ప్రాజెక్ట్. మనకి ఉన్న టోటల్ అమలాపురం కోనసీమ జిల్లాలో టోటల్ నెంబర్ ఆఫ్ కెనాల్స్ అండ్ డ్రైన్స్లో ఈ సర్వే నెక్స్ట్ ఒక 4-5 months డ్రైవ్ చేయబడతాము. రెవెన్యూ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, సర్వే డిపార్ట్మెంట్, ఆర్డీఓస్ విల్ బి ద నోడల్ ఏజెన్సీస్ అండ్ జేసీ విల్ బి ద మానిటరింగ్ అథారిటీ. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.